హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది పిఆర్పి మెడిటేషన్ ఛానల్. ముందుగా వచ్చేసి జగద్గురు సుభాష్ పత్రిజీ సార్కి నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మీకు ఇల్లందులో మొట్టమొదటిగా ఏర్పడిన పిరమిడ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అది ఎక్కడ అంటే ఇల్లందు నుండి కొత్తగూడెం రోడ్లో కోరగుట్టకు దగ్గరలో శ్రీ 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 సచ్చిదానంద శ్రీనివాస్ మహారాజ్ వారి ఓంకార క్షేత్రంలో పత్రిజీ గారిచే భూమి పూజ జరిపించబడి నిర్మించబడిన పిరమిడ్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇక్కడున్న ఈ ఓంకార క్షేత్రం యొక్క ట్రస్ట్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ ఈ ఓంకార క్షేత్రం ఎలా ఏర్పడింది, మరి ఈ పిరమిడ్ ఏర్పడడానికి గల కారణాలని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. గంట సింబల్ మీరు ప్రెస్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా కూడా ఆ నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా అందుతుంది. దీన్ని లైక్ చేసి షేర్ చేయడం వలన ఏంటంటే నా ఛానల్ అనేది అందరికీ రీచ్ అవుతుంది. నా ఛానల్ ద్వారా వచ్చే ప్రోగ్రామ్స్, జ్ఞాన సందేశాలన్నీ మెడిటేటర్స్కి అతి తొందరగా అందుతాయి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ఓంకార క్షేత్రంలో డాక్టర్ శ్రీనివాస్ గారి ఆరాధన మహోత్సవం జరుపుకున్నాము. ఆ సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ యొక్క సేవలు అందిస్తున్నటువంటి వారి ఛానల్ ద్వారా మన ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గురూజీ గురించి, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల గురించి కొన్ని అంశాలు మన ముందు ఉంచాలనుకున్నాము. ఈ యొక్క ఆశ్రమంలో స్వామి శ్రీనివాస్ మహారాజ్ గారు కొలువై ఉన్నారు. వారు 1968 ఆగస్టు 15 అనుముల మీనయ్య గారు సత్యవతి గారికి తృతీయ సంతానంగా జన్మించారు. వారి యొక్క జీవితంలో సామాన్యులుగానే వారి బాల్యం గడిచిపోయింది. కాలక్రమంలో వారు ఆధ్యాత్మికం వైపు ఆర్ఎస్ఎస్ ద్వారా, ఇంకా అనేక మంది సంతుల ద్వారా, వారి సాంగత్యం ద్వారా, వారి సత్సంగాల ద్వారా ఆధ్యాత్మికానికి బాగా దగ్గరయ్యారు. వారు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేశారు. కానీ వారికి డాక్టర్ చేయాలని, సేవ చేయాలనేటువంటి గుణం బాగా ఉండేది. దానికి గాను వారు 1 సిట్టింగ్ ఇంటర్ బైపీసీ చేసి కర్ణాటక హుబ్లీలో మెడిసిన్ చదవడానికి వెళ్ళారు. ఎంతో పట్టుదలతో, చాలా క్రమశిక్షణతో చదువుతూ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొంది, అక్కడ హాస్టల్లో ఉండి, అక్కడ ఉన్నటువంటి పీఠంలో ఒక మంచి ఉన్నత స్థితికి ఆధ్యాత్మికంలో ఎదగడం జరిగింది. దాంతోపాటు వారు అక్కడ మెడిసిన్ చేస్తూనే 3వ సంవత్సరం నుంచే చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్ ఏరియాల్లో వైద్య సేవలు చేయాలని చెప్పేసి అనుకొని వారి యొక్క తోటి విద్యార్థులతో సేవలు కూడా చేసి అనేక మంది ఆరోగ్యాన్ని కాపాడడం జరిగింది. దాంతో వారు సంతృప్తి చెందక
పూర్తి చేసినటువంటి మెడిసిన్ పూర్తి చేసిన పిదప అనేక క్షేత్రాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్షేత్ర పురాణాలు వాటి విశిష్టతలు తెలుసుకొని అక్కడ వారు తపస్సు చేయడం కూడా జరిగింది. వృత్తిరీత్యా వైద్యుడైనప్పటికీ కూడా వారు మన యొక్క లౌకికంలో ఉండడానికి ఇష్టపడకుండా ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలని బాగా తపన పడేవారు. దానికోసం అనేక మంది పెద్దల్ని కలవడం, అలాగే ఒక మంచిని గురువును నేను ఎంచుకోవాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అలా వెళ్తూ అనేక క్షేత్రాల్లో కొన్ని సంవత్సరాల పాటు శ్రీశైలము, బాసర, అలాగే హరిద్వారు, తర్వాత గాయత్రి హరిద్వార్ క్షేత్రం, అది దాని కేంద్రమైనటువంటి హరిద్వార్లో కూడా కొన్ని సంవత్సరాలు అక్కడ గాయత్రికి సంబంధించినటువంటి యజ్ఞ విధానాలను, యజ్ఞ విధిని మంచిగా నేర్చుకొని దానిని తన సొంత ఊరికి వచ్చి అనేక చోట్ల గాయత్రి యజ్ఞాలు నిర్వహించి వారు ఆ యొక్క గాయత్రి మాతను ఎంతోమందికి, గాయత్రి మంత్రాన్ని ఎంతోమందికి పరిచయం చేయడం జరిగింది. అలా వారు సొంతంగా ఒక ఆశ్రమం పెట్టాలని కూడా మనసులో ఒక ఆలోచన కలిగింది. దానికోసం వారికి దగ్గరున్నటువంటి వారికి విషయాన్ని చెప్పడం, దానికోసం అనుకూలమైనటువంటి స్థలాలను చూడటం కూడా జరిగింది. దాంట్లో భాగంగా చాలా చోట్ల చూశారు. అలాగే ఇప్పుడు మనం నిర్మించుకున్నటువంటి ఇక్కడికి కూడా వచ్చి ఈ యొక్క స్థలాన్ని వారు కొన్ని రోజుల పాటు ఇక్కడ చూసిన తర్వాత తను సొంతంగా వచ్చి ఈ యొక్క క్షేత్రాన్ని, యొక్క స్థలాన్ని మొత్తం పరిశీలించడం కూడా జరిగింది. ఇక్కడ కొన్ని 2-3 రోజులు వారు ధ్యానం చేయడము, ఈ యొక్క స్థలం శక్తిని వారు తెలుసుకోవడం కోసం చేయడం జరిగింది. అలా వారి యొక్క జీవితం గడుస్తున్న సమయంలో ఆరోగ్యం కాస్త క్షీణించడం జరిగింది. సో అంటే వారు అనేకమైనటువంటి కుంభమేళాలు, తర్వాత ఇలాంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కాస్త ఆరోగ్యం వారిది బాగా లేకుండా అయిపోయింది. అలా 2004 జనవరి 19వ తారీఖు వారు కాలం చేయడం జరిగింది. అయితే వారి యొక్క జీవితం గడుస్తున్న సమయంలో వారి యొక్క సేవకి, వారి యొక్క భక్తికి, వారు చేసినటువంటి అనేక పుణ్యకార్యాలకి అనేక మంది భక్తులు వారికి చాలామంది దరిచేరారు. అలా జరిగిపోయినటువంటి సమయంలో వారి యొక్క శ్రీనివాస్ మహారాజ్ గారి యొక్క ఇష్టమైనటువంటి శిష్యులు, వారిని ప్రేమించిన వాళ్ళు, వారి యొక్క పేషెంట్స్, వారి దగ్గర చూపించుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్థలంలో ఆశ్రమం కట్టించాలని చెప్పేసి అనుకొని అందరూ కలిసి 2004లో మే 3వ తారీఖున ఈ యొక్క స్థలంలో భూమి పూజ చేయడం జరిగింది. తర్వాత అందరూ వారి యొక్క శ్రమదానాన్ని ఇచ్చి ఈ యొక్క స్థలంలో ఆవాసం అన్నయ్య యొక్క కలశ స్థాపనం చేసి ఆవాసాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి అన్నయ్య యొక్క జన్మదినము, ఆరాధన ఉత్సవాలు, అలాగే గురు పూజోత్సవాలు, అలాగే ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదలు చేసి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటూ వస్తున్నాం. అలా అన్నయ్య యొక్క ఆశయాలు ఏంటంటే సేవా గుణము, అలాగే ఆధ్యాత్మికంగా పరంగా మంచి ఉన్నత స్థితికి చేరాలి అందరనేటువంటి అన్నయ్య యొక్క ఉద్దేశము. అందులో భాగంగా వారు అనేక సంస్థలు, అంటే పిరమిడ్కి సంబంధించినవి, తర్వాత గాయత్రి పరివారికి సంబంధించినవి, వారు ఉన్నటువంటి టైంలోనే అనేక మందికి వారి యొక్క ఈ ప్రవచనాల ద్వారా, వారి యొక్క సేవల ద్వారా వాటికి ఆకర్షితమయ్యేటట్టుగా చేసేవారు. ఎంతోమంది అన్నయ్య యొక్క సాంగత్యంతో చాలా, అంటే ఒక నిబద్ధత లేని, అంటే అలాంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వారు కూడా వారి యొక్క సేవలు, వారి యొక్క సాంగత్యంలో మంచి మార్గంలో వెళ్ళడం జరిగింది. అలాంటి స్వభావము డాక్టర్ శ్రీనివాస్ గారిది. ఈ యొక్క ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక మందికి మునుముందు ఒక మంచి యజ్ఞశాల ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే గోశాల ద్వారా గోసేవ చేసుకునేందుకు, అలాగే ఇంకేమైనా పుట్టుకు సంబంధించినటువంటి ఫ్రీ వైద్యానికి సంబంధించినవి ఈ ఆశ్రమం ద్వారా మేము సేవలు అందించాలనుకుంటున్నాం. ఈ యొక్క ఆశ్రమానికి రిజిస్టర్ అయ్యింది దీంట్లో. అలాగే ఈ ఆశ్రమం నుంచి మేము ఒక పిల్లలకి విద్యను అందించాలని, అంటే పాఠశాలలు కానీ అలాంటివి నెలకొల్పాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నాం.
ఆత్మబంధువులకు ఆత్మ ప్రణామాలు. నేను ఎస్ వెంకటేశ్వర్లు, ఇల్లందు పిరమిడ్ మాస్టర్. నేను 99లో ధ్యానానికి వచ్చాను. నేను డాక్టర్ గారితోనే నాకు చక్కటి అనుబంధం ఉంది. ఎంతో ప్రేమగా మరి ఎన్నో జబ్బులు మంచి మాటలతో సార్ తగ్గించేవారు. మరి ఒకసారి పత్రిసారి ప్రోగ్రాం పెట్టాలి మేము నిర్ణయించుకున్నాం. మరి అనుకోకుండా మరి సార్ ప్రోగ్రాం పెట్టారు, ధ్యానం ప్రోగ్రాము. అప్పుడు సార్ని పరిచయం చేసుకున్నాం. మేము చేసుకొని మరి పిరమిడ్ సొసైటీని ఇక్కడ చక్కగా స్థాపించాలని అనుకున్నాం. అందరికీ ధ్యానం చెప్పేవాళ్ళం. అయితే నాకు విన్నపం ఉండేది, సార్ ఇక్కడ ఇల్లందులో పిరమిడ్ రావాలని. అయితే అప్పుడు చెప్పారు డాక్టర్ గారు, పిరమిడ్ వస్తుందని చెప్పారనమాట. సరే, ఈలోపు ఆయన అనుకోకుండా మరి కాలం చేయటం చక్కగా. మరి కాలం చేసిన తర్వాత కూడా నేను ఒకసారి బస్సులో ఇలా వెళ్తున్నా. నేను బస్సులో ధ్యానం కూర్చుంటే నాతో చెప్పారు, నువ్వు మా ఇంటికి వెళ్ళమని చెప్పారు. అంటే ఆ పిరమిడ్ నిర్మాణం బాధ్యత నాకు ఒప్పు చెప్పారు. అయితే 2006లో నవంబర్లో పత్రిజీని తీసుకొచ్చి ఈ పిరమిడ్కు 17x17 భూమి పూజ చేశాం మేము. పత్రిజీ వచ్చారు ఇక్కడ. మరి చాలా చక్కగా ఈ యొక్క అద్భుతమైన ఈ శక్తి క్షేత్రాన్ని పత్రిజీ చాలా గట్టిగా మంచిగా మెచ్చుకున్నారు. ఎంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 2007 ఆగస్టులో దీన్ని జక్కా రాఘవరావు గారు మరి పిరమిడ్ ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ మన ధ్యానులు, చుట్టుపక్కల ఉన్న ధ్యానులు కూడా ఈ పవరు, ఈ యొక్క పిరమిడ్ చాలా పవరు. ఇది ఇల్లందులో ఫస్ట్ పిరమిడ్. మరి ఇప్పటికి కూడా ఎక్కడి నుంచో వస్తారు ఈ పవర్ తెలుస్తున్న వ్యక్తులంతా కూడా. శ్రీనివాస్ గారి ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్నోళ్ళు ఆ స్థాయిలో అభివృద్ధి చెందాలి. డాక్టర్ గారు పిరమిడ్ ధ్యానం అంటే చాలా ఇష్టపడేవారు. ఇది అందరికీ చేరువ చేయాలని చెప్పేసి అందరికీ పిరమిడ్ ధ్యానం నేర్పించాలి, అందరూ మాస్టర్స్ అవ్వాలి, ధ్యానం ద్వారా వారి యొక్క ఆరోగ్యాల విషయంలో కానీ వారి యొక్క జీవనగంలో సమస్యలు తీరిపోవాలన్నా కానీ ధ్యానం ఎంతో ముఖ్యమైన ఉద్దేశంతో ఆలోచించేవారు. అందుకుగాను వారు ఇల్లందులో పిరమిడ్ అనేది ఎవరూ నెలకొల్పనప్పుడు, అంటే పిరమిడ్ అనేది అప్పుడప్పుడే తెలుస్తున్నటువంటి సందర్భంలో అన్నయ్య అనేక పర్యటనలు చేయడం వల్ల పిరమిడ్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ముందే తెలుసుకొని ఉండడము, ఆ యొక్క మార్గంలో ఉండడం వల్ల ఆ పిరమిడ్ గురించి తెలుసుకొని ఇల్లందులో ఉన్నటువంటి వారికి దీనిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒక పిరమిడ్ మాస్టర్ని సుమతి గారని ఆ రోజుల్లో అన్నయ్య పిలిపించారు. బహుశా 2001-2000 సంవత్సరంలో. అప్పుడు డాక్టర్ సుమతి గారు వచ్చారు, మాస్టర్, పిరమిడ్ మాస్టర్ వారు. వారి కోసం ఇక్కడ ముందే అన్నయ్య ఏర్పాట్లని చేశారు. ఒక స్థలం కేటాయించుకున్నాం, అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సమయానికి సుమతి మేడం గారు వచ్చారు. పిరమిడ్ గురించి, పిరమిడ్ యొక్క విశిష్టత గురించి, ధ్యానం గురించి, ధ్యానం యొక్క పద్ధతులు, అంటే ధ్యానం ఏ లెవెల్లో ఎలా ఉంటుంది అనే విషయాలు చాలా కూలంకుషంగా, చాలా విశేషంగా చెప్పడం జరిగింది. అందరూ ఆ రోజు చాలా సంతోషించారు పిరమిడ్ గురించి. వారు కూడా చెప్పారు, ఇల్లందులో ఒక పిరమిడ్ అనేది కంపల్సరీ నిర్మాణం చేయాలి, పిరమిడ్ గురించి, పిరమిడ్లో అందరినీ మాస్టర్స్ని చేయాలని చెప్పేసి వారు చాలా సంకల్పించారు. దాని విషయంలో డాక్టర్ గారు, సుమతి గారు చాలా మాట్లాడారు, చాలా మాట్లాడుకున్నారు. వారు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇల్లందులో ఒక చాలా పెద్ద పిరమిడ్ నా యొక్క ధ్యానంలో వచ్చిందని చెప్పేసి ఒక విషయం కూడా వారు చెప్పడం జరిగింది. ఈ మన క్షేత్రంలో ఈ పిరమిడ్ నిర్మాణం జరిగిన తర్వాత వారు రావడం జరిగింది. ఇక్కడ చూసి నా ధ్యానంలో వచ్చింది ఇదే అని చెప్పేసి, పిరమిడ్ని కాకుండా పిరమిడ్ వెనక ఉన్నటువంటి ఒక పెద్ద కొండ, ఇదే నా ధ్యానంలో వచ్చింది, చాలా ఇది మంచి శక్తి ఉన్నటువంటి, ధ్యానంలో శక్తి ఉన్నటువంటి స్థలం అని చెప్పేసి వారు మాకందరికీ చెప్పడం కూడా జరిగింది. ఇది సాధనా క్షేత్రంగా కూడా, సాధనా క్షేత్రం అని చెప్పేసి దీనికి ఒక నామకరణం కూడా ఈ యొక్క ఓంకార క్షేత్రం ట్రస్ట్ వాళ్ళందరూ కూడా వారు సత్సంగం అనే పుస్తకంలో ముద్రించుకోవడం కూడా జరిగింది. సో పిరమిడ్ విషయంలో సీనన్నయ్య చాలామందిని పిరమిడ్కి దగ్గర చేయడము, ఈ యొక్క పిరమిడ్ ఇక్కడ కట్టించిన తర్వాత అనేక మంది దీన్ని చూసి ఇల్లందులో చాలా పిరమిడ్లు కట్టుకోవడం కూడా జరిగింది. అప్పుడు నిర్మాణం జరిగినటువంటి పిరమిడ్లో అతిపెద్ద పిరమిడ్ మన ఇల్లందులో, మన ఓంకార క్షేత్రంలోనే నిర్మాణం జరిగింది.